గారడి సీమోన్ అనే వాడు ఒక వేషం వేసి ఒక ప్లాన్ చేసి ఇక అందరినీ ఆకట్టుకోవడానికి ఆ క్విక్గా ఒక ప్లాన్ చేశాడండి. దేవుని సేవ చేస్తే అది సమర్పణ అయి ఉండాల. గుర్తుపెట్టుకోండి, దేవుని సేవ చేస్తే దేవుడు పిలిస్తే ఇమీడియట్గా పిలుపు అందుకుని సేవకు వెళ్ళిపోవాలా. చాలామంది ఏం చేస్తారో తెలుసా, రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టిన తర్వాత కొంత డబ్బులు వస్తాయి, అవి వెనకేసుకుని దాచుకుని ఓ పక్క తింటాకి బతుకుతాకి ఉంటాకి ఓ పక్క టైంపాస్కి సేవ చేయడానికి ఆలోచన చేసి వెళ్తారు. ఎంత ఘోరం అండి. పేతురుని పిలిచినప్పుడు, పేతురు నా పని చేయటానికి రా అని పిలిచినప్పుడు ఏం చేశాడు, వాళ్ళ ఇమ్మీడియట్గా అక్కడ వదిలేసి సేవకు వెళ్ళిపోయాడండి. నిశ్చయత కలిగి బోధ, నిశ్చయించుకుని దేవుని చిత్తానుసారమైన బోధ చేయాలా. ఎప్పుడైతే పేతుర్ని దేవుడు పిలిచాడో, మిగతా శిష్యులను 12 మందిని దేవుడు పిలిచాడో, పిలిచిన మరుక్షణమే వారి వృత్తి వారి పనులు వదిలేసి ఇమ్మీడియట్గా వారి లాభము, వారికి సంబంధించిన యావదాస్తి ఏదైతే వద్దనుకున్నారు